వెల్కమ్ టు రాజ్ న్యూస్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. లక్షల ఎకరాలకు 70 లక్షల పైగా రైతులకు ఇప్పటి వరకు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. రేపు 22 నాడు మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా సన్న ఓట్లకు బోనసు ఈ రోజుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న ఓట్లకు బోనసు ఇప్పటి వరకు 1940 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించిండ్రు అధ్యక్ష. ఇవి మా గ్యారంటీలు. ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు కాబట్టి మాకు కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో పట్టం కట్టిరు, సర్పంచ్ ఎన్నికలలో 66% సీట్లు ఇచ్చి పట్టం కట్టిరు, మున్సిపల్ ఎన్నికలలో 85 నుంచి 90% ఓట్లు ఇచ్చి పట్టం కట్టిరు. ఇది రెఫరెండం అన్నోళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పిండ్రు. లోకసభలో మీకు గుండుసున్న ఇచ్చారు అధ్యక్ష. 2023 డిసెంబర్లో అధికారం పోయింది. 2024లో పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత అసెంబ్లీలు, సర్పంచులు, మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ని ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే ఇది ప్రజల తప్పు, మేము మంచోళ్ళమే అని ముసిగేసుకొని వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పుకొని కాలం గడుపుతున్నారు అధ్యక్ష. ఇది ఏమీ ప్రయోజనం లేదు. వాస్తవాలను గుర్తెరగండి, భూమి మీదకి దిగండి దయచేసి. మీరు రాజులు కాదు, ఇది మీ రాజ్యము కాదు. ప్రజలు రాజులు. ప్రజలు తీర్పిచ్చి వాళ్ళ సేవకులను నియమించుకుంటారు. వాళ్ళకి సరైన విధంగా హామీలను అమలు చేసి గ్యారంటీలను అందిపుచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు చదువులు నాణ్యతతో కూడుకున్న, ఒకప్పుడు చదివే లేదు, ఈరోజు గ్రామాలకు చదువు వచ్చింది, కానీ ఆ చదువులో నాణ్యత లేదు, ఆ చదువులో నైపుణ్యం లేదు. నాణ్యత కలిగిన చదువు, నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఈరోజు విద్యార్థులు ఆశిస్తారు. అందుకే నాణ్యతతో కూడుకున్న విద్య, బ్రేక్ఫాస్ట్తో పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఇచ్చి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అమెండ్ చేసి తద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని, 12th పైన చదువుకునేటోళ్లకు వృత్తి నైపుణ్యాన్ని ఇచ్చి బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలని. వైట్ కాలర్ జాబులు మొత్తం పోతాయి, ఏ సునామీలో కొట్టుకుపోతారంటే ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగ యువకులను బ్లూ కాలర్ జాబులు, బ్లూ కాలర్ అంటే మనకు ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇలా చేతి వృత్తులతోని, అదేవిధంగా బ్యూటీ పార్లర్లు కావచ్చు, హెయిర్ కటింగ్ సెలూన్లు కావచ్చు, ఇలాంటి చేతి వృత్తి, కుల వృత్తి, వంటలు ఏ వచ్చి చేయదు అధ్యక్ష, మనుషులే చేయాలా, షెఫ్ అంటారు కదా. ఇట్లాంటివి ఎన్నో శిక్షణలు ఇచ్చి లక్షలాది రూపాయలు సంపాదించుకునే అవకాశం యువతకు కనిపించాలని ఈరోజు బ్లూ కాలర్ ఉద్యోగాలకు మా మంత్రివర్గం బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలని ఈరోజు మా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని కూడా మీరు అభినందించకుండా మమ్మల్ని ఏదో విమర్శించాలని, గవర్నర్ గారిని అవమానించాలని వీళ్ళు ఈరోజు ఇట్లా ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. రామాయణంలో మీకు తెలుసు, రావణాసురుడు సీతను ఎత్తుకపోయిన తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులు అందరు కలిసి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేది ఏంది, ఆ వారధి కట్టేది ఏంది, ఇలా బొంద ఇలా బోకేని. వారధి కట్టిండు, రాముడు దాటిండు, రావణాసురుడు చచ్చిండు, సీతమ్మ వెనక్కి వచ్చింది. ఇవాళ కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే అయినట్టే, ఫ్యూచర్ సిటీ అంటే బోగస్ సిటీ అని, లేకపోతే అదేంటి బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషన్ అని ఇట్లా మాట్లాడే రాక్షసులందరికీ కూడా ఈ పాలసీ గుణపాఠం చెప్తుంది అధ్యక్ష. కళ్ళ ముందల చేసి చూపిస్తాం అధ్యక్ష, కళ్ళ ముందు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. వచ్చే ఉగాది తర్వాత 2 నెలల్లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. మరో 7 రోజుల్లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. 21 నెలల్లో 26,149 మంది నిర్వాసితులకు 1,943 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 75 నిర్వాసిత కాలనీలు ఉండగా వాటిలో 26 ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. డిసెంబర్ నాటికి మిగతా 49 నిర్వాసిత కాలనీల నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో వైసీపీ ఇఫ్తార్ విందు నిర్వహించింది. ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత జగన్, ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ ఈద్ ముబారక్ అంటూ ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సోదరభావం, పరస్పర గౌరవం సమాజానికి అత్యంత అవసరమన్నారు. రంజాన్ మాసం సేవాభావం, సామరస్యం, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. उन्होंने ऐसी बात नहीं की और आप सबको मालूम है कि गुज़िश्ता 5 साल में जब जगनमोहन कोई आज तक कोई हुकूमत इतना पैसा नहीं दिए। हमारे जगनमोहन रेड्डी साहब की हुकूमत में 4 लोगों को एमएलसी बनाए। वो एमएलए सबको सलाम अलैकुम। रमजान के महीने में सबको एडवांस ईद मुबारक भी। వైసీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. నగరి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగింపునకు గురవుతున్న 200 సంవత్సరాల ప్రాచీన ఆలయాన్ని కాపాడాలని రోజా విజ్ఞప్తి చేశారు. ఆ ఆలయం ప్రాంత చరిత్ర, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిందని దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణం, కొండ చుట్టూ మండపం ఏర్పాటు అవసరాన్ని ప్రస్తావించారు. ఇక పుత్తూరు ప్రాంతంలో జాతీయ రహదారి పనులు ఆలస్యంగా సాగడం, భద్రతా లోపాల వల్ల జరుగుతున్న ప్రమాదాల గురించి కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ప్రాణ భద్రతా దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నగరి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని రోజా స్పష్టం చేశారు. నగరి అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తానని తెలిపారు. నగరి నియోజకవర్గంలో ఎన్హెచ్ రోడ్డు కొండ చుట్టు మీద వెళ్లటం వల్ల 600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ టెంపుల్ని రిమూవ్ చేసే పరిస్థితి వచ్చింది. సో దాని మీద పబ్లిక్ అంతా కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఇన్ని ఏళ్ల చరిత్ర ఉన్న దీన్ని కాపాడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కోరటం జరిగింది. సో ప్రతి సంక్రాంతికి అక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా 21 దేవతామూర్తుల్ని అన్ని గ్రామాల నుంచి, చుట్టుపక్కల మండలాల నుంచి అక్కడికి వచ్చి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. సో అది కాపాడటం కోసం ఈరోజు గడ్కరీ గారిని కలవడం జరిగింది. మన ఎంపీ మిథున్ రెడ్డి గారు మరి అపాయింట్మెంట్ తీసిచ్చి ఈరోజు మమ్మల్ని కలపడం జరిగింది. ఆయన ఒక్కటే మాట చెప్పారు, యాక్చువల్గా రోడ్ మీకోసమే ఇస్తున్నామమ్మా, టెంపుల్ని సేవ్ చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ఫండ్ తీసుకొని రోడ్ అక్వైర్ చేసిస్తే డైవర్షన్ చేసిస్తాం, మాకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. సో దీని మీద పోరాటం చేస్తాం. ఆ టెంపుల్ని కాపాడుకునేంత వరకు మేము వదిలిపెట్టాం. చేయాల్సిన బాధ్యత నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే భానుప్రకాష్ మీద ఉంది. కానీ ఆయన ఎంతసేపు దోచుకుందామా దాచుకుందామా అన్న కార్యక్రమం తప్ప ఈ రోజుటి వరకు కూడా వాళ్ళు కూటమిలో ఉన్నారు. ఒక మాట చంద్రబాబు నాయుడుతో చెప్పించి గడ్కరీ గారికి ఈరోజు ఆ టెంపుల్ని సేవ్ చేసే అవకాశం ఉన్నా ఇంతవరకు పట్టించుకోలేదు. ఈరోజు పబ్లిక్కి మేము సపోర్ట్ చేసి స్టే తీసుకొచ్చుకున్నాం. ఈరోజు గడ్కరీ గారిని కలిసి ఆయన రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. లేదు అంటే న్యాయస్థానంలో పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ చేయాల్సిన బాధ్యత ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే భానుప్రకాష్ గారు కానీ, అలాగే ఎంపీ గారు కానీ బాధ్యత రహితంగా ఎలా ఉన్నారో ఒకసారి అందరూ కూడా గమనించాలి. ప్రజలు ఇలాంటి వాళ్ళకి ఓట్లేయటం వల్ల నష్టపోతారన్న విషయాన్ని కూడా తెలుసు. న్యాయస్థానాల తీర్పులకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని, తనపై పెట్టిన అక్రమ కేసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి, నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. 7 ఏళ్లలోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలి. తాను 18 రోజులు సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చిందన్నారు. 7 సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని గత జడ్జిమెంట్లు చెబుతున్నాయన్నారు. రాజకీయ ఒత్తిళ్లతో నన్ను ఎక్కువ రోజులు జైల్లో పెట్టేందుకు చిన్న కేసులో కూడా కోర్టులో ప్రవేశపెట్టారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ చెప్తే పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశపెట్టారని అంబటి మండిపడ్డారు. పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది 3 కేసుల్లో. ఒకటి 26/26 నల్లపాడు పోలీస్ స్టేషన్, 489/29 పట్టాపురం పోలీస్ స్టేషన్, అదేవిధంగా 8/23 సత్తెనపల్లి పోలీస్ స్టేషన్. ఈ 2 కేసుల్లో 489/25 పట్టాపురం, ఈ 3 కేసుల్లో కూడా నన్ను రిమాండ్కు పంపడం జరిగింది. దాని పర్యవసానంగా 18 రోజులు
సెంట్రల్ జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది మోస్ట్ ఇల్లీగల్. దీన్ని ఛాలెంజ్ చేస్తూనే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేమిటంటే ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో, పట్టాపురం పోలీసు వారు, నల్లపాడు పోలీసు వారు, సత్తెనపల్లి పోలీసు వారు, వీరు ఈ సెక్షన్స్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయకూడదు. అది చట్టం చెబుతున్నటువంటి అంశం, అనేక జడ్జిమెంట్స్ చెబుతున్నటువంటి అంశం. నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానని నా మీద కేసు పెట్టారు. కేసు పెట్టి రిమాండ్కి పంపించారు పోలీసు వారు. మీడియాలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. నా ఇంటి ముందు నా కార్లు, నా ఇల్లు ధ్వంసం చేశారు. 307 దాకా వెళ్ళారు, విధ్వంసం చేశారు. నన్ను పోలీసు లాకప్లో పెట్టంగానే ఆ రోజు ఉదయమే బెయిలిచ్చి పంపిస్తారు. జనసేనకి ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఇది చాలా ఫ్రెండ్లీ ప్రభుత్వం. నా మీద ఫాల్స్ కేసెస్ పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది 3 కేసుల్లో. ఒకటి నాగర్ కర్నూలు జిల్లా అంకిరోనిపల్లి గ్రామంలో మహిళా సర్పంచ్ కుటుంబంపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనను గిరిజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద గిరిజన సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడులు జరగడం సిగ్గుచేటు అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. గిరిజన వర్గానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధి కుటుంబంపై దాడి జరగడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ వెంటనే జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే చలో అంకిరోనిపల్లి కార్యక్రమానికి పిలుపునిస్తామని గిరిజన విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అంకిరోనిపల్లి సంబంధించినటువంటి సర్పంచ్ కమలా సతీష్ గారి పైన స్థానిక మండల అధ్యక్షుడు అయినటువంటి నర్సయ్య యాదవ్ గారు ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నటువంటి దాంట్లో గ్రామ సర్పంచ్గా నోటీస్ ఇచ్చినటువంటి పర్యాయంలో ఆయన మీద నర్సయ్య యాదవ్ గారి కుటుంబము, అదేవిధంగా వాళ్ళ అనుచరులు మొత్తం కూడా ఏదైతే సర్పంచ్ గారి మీద ఇవాళ విచక్షణ రహితంగా కర్రలతోని రాళ్లతోని దాడి చేయడం జరిగింది. అదేవిధంగా దుర్భాషలాడుతూ కులం పేరుతో తిడుతూ ఇవాళ నువ్వు సర్పంచ్ అయితే ఎవరికని చెప్పి గొప్ప అని చెప్పి ఇవాళ మా ప్రభుత్వం ఉన్నది, ఇవాళ మేము ఏం చేసినా నడుస్తుందనే ఒక ధోరణిలో ఇవాళ విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏదో నామమాత్రం కేసులు పెట్టామని చెప్తా ఉన్నాడు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో, కానీ ఇంతవరకు వాళ్ళని ఎవరు కూడా అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఏదైతే విజయవాడ అయ్యప్ప నగర్లో ఉన్న విష్ణు బిల్డర్స్ మెగా టౌన్షిప్ అపార్ట్మెంట్లో వివాదం చెలరేగింది. అపార్ట్మెంట్కు కేటాయించిన సెల్లార్ పార్కింగ్ స్థలంలో అనుమతి లేకుండా షాపులు నిర్మిస్తున్నారని నివాసితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, అపార్ట్మెంట్ వాసులు మీడియా సమావేశం నిర్వహించారు. 1999లో ప్రారంభమైన ఈ టౌన్షిప్లో అప్పట్లో నిర్మించిన షాపులను అధికారులు తొలగించారని తెలిపారు. అయితే ఇప్పుడు బయట వ్యక్తులు పార్కింగ్ స్థలాన్ని తమదిగా చెప్పుకుంటూ మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలం ఆక్రమణతో వాహనాల రాకపోకలు కూడా కష్టంగా మారాయని నివాసితులు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను వారు డిమాండ్ చేశారు. మేము ఈ కాంప్లెక్స్ 1999లో నిర్మించడం విష్ణు బిల్డర్స్ వారితో స్టార్ట్ చేయబడింది. ఓకే, 2000 సంవత్సరంలో ఇది కంప్లీట్ చేయడం జరిగింది. దీని అనాధికారంగా కింద సెల్లార్ అని చెప్పి షాపులు అమ్మడం జరిగింది. సభ్యులు, మా తోటి సభ్యులు దీంట్లో షాపులు కొనుక్కుని ఉన్నారు. వారికి పార్కింగ్ స్థలం కానీ ఎటువంటి సౌకర్యం లేదు. అప్పుడు మేము 2001 సంవత్సరంలో అప్పటి కమిషనర్ అయిన ప్రవీణ్ ప్రకాష్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. వారు వచ్చి ఇక్కడ షాపులన్నీ తీసివేయడం జరిగింది. కానీ 2-3 సంవత్సరాల నుండి అనధికార వ్యక్తులు వచ్చి ఇక్కడ ఈ స్థలం మాది, మేము ఆక్యుపై గోడలు కట్టి మేము పార్కింగ్ చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించడం జరుగుతుంది. నేను న్యూ ఆర్టీసీ కాలనీ, ఎల్సిటీ కాలనీ, పరిసర ప్రాంతాల అభివృద్ధి సమన్వయ సంఘం సెక్రటరీని ప్రస్తుతాన్ని పనిచేస్తున్నాను. ఈ మెగా టౌన్షిప్ అనేది ఈ న్యూ ఆర్టీసీ కాలనీలో ఒక భాగం. దీంట్లో ఇది 99లో ఈ మెగా టౌన్షిప్ ఏర్పాటు చేయడం జరిగింది, కన్స్ట్రక్షన్ జరిగింది. అప్పటి నుంచి కింద కొన్ని షాపులు కట్టడానికి ప్రయత్నం చేశారు అప్పుడు ఆ రోజుల్లో. దాన్ని మా అసోసియేషన్ తరఫున
వ్యతిరేకించి అప్పటి ఉన్నటువంటి కమిషనర్ గారు మన ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చి షాపులు కట్టిన అన్ని పడగొట్టేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీని గురించి ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవరికి హక్కు లేదు కూడా దీని మీద. దీంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది. ఇప్పుడు వేరే అపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఈ స్థలాన్ని కొనుక్కున్నాను, ఈ పార్కింగ్ స్థలాన్ని అని చెప్పి గోడ కడతాం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. దాన్ని ఆపవలసిందిగా మేము కోరుతున్నాము. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఈ షాపులు 3 షాపుల ఓనర్ని. ల్యాండ్లో షేరింగ్ ఉంది, పార్కింగ్లో షేరింగ్ ఉంది. అయినా కానీ బయట నుంచి వచ్చి ఇక్కడ వ్యక్తులు కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ పార్కింగ్లో గోడ కట్టేసి ఆక్యుపేషన్ చేస్తున్నారు. దీన్ని 99లో ఈ బిల్డింగ్ కట్టారు విష్ణు బిల్డర్స్ వారు. అప్పుడు మేము ఇలాగా అన్అఫిషియల్ కట్టారు. అన్అఫిషియల్ కడితే మేము అప్పుడు కమిషనర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చి ఇవన్నీ బదులు కొట్టేశారు, తీసేశారు, రిమూవ్ చేశారు. అప్పటి నుంచి ప్రాబ్లం లేదు. ఈ మధ్యలో 3-4 సంవత్సరాల నుంచి కొత్తవారు వచ్చి ఇక్కడ ఏర్పరుచుకుని గోళ్ళ కట్టి మటను చికెను ఇవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ ఉండలేకపోతున్నాం వాసన. స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతం చేసినట్లే దివ్యాంగ శక్తి పథకాన్ని కూడా విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో మంత్రి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ అవకాశం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ఎక్కేటప్పుడు ఏం చేస్తున్నారంటే, సార్ అయ్యా కండక్టర్ గారు సీట్ ఖాళీ చేద్దాం కదా అనేటటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వినయపూర్వకంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ అంటే చాలా కష్టం. కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కానీ ప్రాణాలని మా ఆరోగ్యాలను కూడా మీరు కాపాడగలుగుతారని. నా పేరు మేడం పైల వెంకటరామపురం జిల్లాలో నేను సీనియర్ అసిస్టెంట్ గా బొబ్బుల్లో విధులు తప్పకుండా ఆదేశాలు ఇస్తాను. ఇంప్లిమెంట్ టీడీపీ కార్యకర్తలకి అలాగే మన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మీ అందరికీ ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది హైదరాబాద్ లో హ్యామ్ రోడ్స్ టెండర్లపై రాజకీయ వేడి పెరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ప్రభుత్వం కౌంటర్ దాడికి దిగింది. టెండర్లలో పారదర్శకత లేదని, భారీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే అన్ని నిబంధనల ప్రకారమే టెండర్లు జరిగాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టుల టెండర్లపై బీఆర్ఎస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని, టెండర్ ప్రక్రియలో పారదర్శకత పాటించలేదని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది బీఆర్ఎస్. అంతేకాదు వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి నష్టం కలిగేలా వ్యవహరించారంటూ ఆరోపించింది. ఇదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. హ్యామ్ మోడల్ ప్రకారం కేంద్ర మార్గదర్శకాలు, టెక్నికల్ నిబంధనలు అన్నీ పాటించామని, ఈ టెండరింగ్ విధానంలో పూర్తిగా పారదర్శకంగా ప్రక్రియ జరిగిందని చెబుతోంది. ప్రతిపక్షం రాజకీయ లాభాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులను అడ్డుకోవడమే బీఆర్ఎస్ లక్ష్యమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరో కుంభకోణానికి పాల్పడుతోందని ఆధారాలతో సహా మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు బయటపెట్టారు. హ్యామ్ రోడ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం 18,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని ఆయన అన్నారు. ప్రజలపై భారం మోపి వచ్చిన డబ్బులతో ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులను ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వెంటనే టెండర్లు రద్దు చేయాలని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు, రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తామన్నారు హరీష్ రావు. ఇప్పుడు ఇదే విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హ్యామ్ రోడ్స్ టెండర్ల వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. టెండర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరగలేదని, కొన్ని ఎంపిక చేసిన కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు మార్చారని ఆరోపించారు.
టెక్నికల్ అర్హతలు లేని సంస్థలకు కూడా కాంట్రాక్టులు ఇచ్చారని, ప్రక్రియను ముందుగానే ఫిక్స్ చేసి తర్వాత టెండర్లు నిర్వహించారనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాలను కృత్రిమంగా పెంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇది చిన్న విషయం కాదని, భారీ స్కామ్ జరిగిందని, ఇదే సమయంలో ఈ టెండర్ల వెనుక పెద్ద స్థాయిలో లాబింగ్ జరిగిందని, కొన్ని కంపెనీలకే వరుసగా ప్రాజెక్టులు కేటాయించారని విమర్శించారు. ప్రభుత్వం పూర్తి వివరాలను బయటపెట్టాలని, టెండర్ ప్రక్రియపై స్వతంత్ర విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. హ్యామ్ రోడ్స్ టెండర్లపై వచ్చిన ఆరోపణలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. టెండర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, ఈ టెండరింగ్ విధానంలో ఎలాంటి లోపాలకు తావులేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, సాంకేతిక ప్రమాణాలు అన్ని ఖచ్చితంగా పాటించామని, అర్హత కలిగిన కంపెనీలకే కాంట్రాక్టర్లు ఇచ్చామని చెప్పారు. హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, వాస్తవాలతో సంబంధం లేదని మండిపడ్డారు. ప్రతిపక్షం అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుందని, ప్రజల అపోహలు కలిగించేలా మాట్లాడుతోందని విమర్శించారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోడ్ల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అవసరమైతే అన్ని వివరాలు బయటపెట్టేందుకు సిద్ధమని, టెండర్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని మరోసారి స్పష్టం చేశారు. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు కౌంటర్లు. హ్యామ్ రోడ్స్ టెండర్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచుతుంది. మరి ఈ మాటల యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? వాస్తవాలు బయటపడతాయా లేదా రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా అన్నది చూడాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మరో వివాదం రగిలింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తప్పించి జగ్గారెడ్డిని ఆ పదవిలో పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు బీసీలను అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. బీసీలను అణగదొక్కడానికి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో సభ్యులు మద్యం సేవించి వస్తున్నారనే ఆరోపణలపై బ్రీత్ అనలైజర్ పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో భువనగిరిలో లక్షలాది మంది బీసీలతో భారీ సభ నిర్వహించి ఆయన నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మినిస్టర్ అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షునిగా చేయాలి, ఆయన జగ్గారెడ్డిని చేస్తే 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో అని చెప్పడం జరిగింది. జగ్గారెడ్డిని పిసిసి అధ్యక్షుడు చేయడం అంటే చేయమనమని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని తొలగించడం అనడమే, ఆయనను తీసివేయాలని చెప్పడమే. అంటే ఒక బీసీ బిడ్డ పిసిసి అయితే ఓర్వలేక ఆయనకు బొమ్మనకుండా పొగబెట్టడానికి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు జగ్గారెడ్డి గారు ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా అసెంబ్లీ ఉన్నది ప్రజా సమస్యల పరిష్కారం కోసం. అసెంబ్లీలో ఒక బాధ్యత గల మంత్రి ఏం మాట్లాడాలి?
ఇప్పుడు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంది, అదేవిధంగా దానికి ప్రభుత్వం ఎట్లా పరిష్కారం చేయాలనో ఆ విషయాల మీద మాట్లాడాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు చందుపట్ల రాజ్రెడ్డి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందగా కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే అదే సమయంలో ఆయన చిన్న కుమారుడు అక్షిత్ రెడ్డి 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇవాళ హిందీ పరీక్ష ఉండడంతో తండ్రి మృతదేహం ఇంట్లో ఉండగానే కన్నీళ్లతోనే పరీక్ష రాయడానికి బయలుదేరాడు. ఇంటి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మనసు ముక్కలయ్యే పరిస్థితి. అయినా విద్య కోసం అడుగు ముందుకేసిన ఆ బాలుడి ధైర్యం అందరినీ కదిలించింది. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల వ్యవస్థాపకుడు లతీఫ్ కుటుంబాన్ని ఓదార్చి పరీక్ష ప్రాముఖ్యతను వివరించి అక్షిత్ను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు. సెంటర్కు వెళ్లే సమయంలో సోదరితో మాట్లాడుతూనే కంటతడి పెట్టిన అక్షిత్ అక్కడున్న ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేశాడు. గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఇండిగో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. ఇంధన కొరతతో ఇండిగో విమానం తిరిగి హైదరాబాద్లో ల్యాండ్ అయింది. ఇదే ఫ్లైట్లో ఎంపీ కేశినేని చిన్ని ఉన్నట్లు సమాచారం. తిరిగి హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకునే సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఇండిగో విమానాన్ని సేఫ్గా రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. ఇండిగో విమానం క్షేమంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ బాటసింగారంలో దారుణం వెలుగు చూసింది. చెడు తిరుగుళ్లు తిరుగుతుందని తమ్ముడు అక్కని చంపి ముక్కలు చేసి చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితమే బావ చనిపోయిన తర్వాత అక్క ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో అక్కను చంపి అక్క చెల్లెలు తమ్ముడు 2 భాగాలుగా చేసి మజీద్పూర్ చెరువులో పడేశారు. గత నెల 28న బాటసింగారం కిరాణా షాప్ నుండి వెళ్లిపోయిందని తమ్ముడు పప్పూరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో హత్య వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ వెంగళరావు నగర్లో ఆక్రమణలపై హైడ్రా కొరడా జులిపించింది. డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ ఎదుట ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను కూల్చివేసింది. స్థానికులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఇరాన్కు చెందిన కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇస్రాయెల్ కర్జ్ ప్రకటించారు. అయితే దీనిపై ఇరాన్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇరాన్ సుప్రీం ఖమేనీ హతం తర్వాత ఇంకా యుద్ధం జరుగుతుండటంతో ఇజ్రాయెల్ ఇరాన్ కీలక నేతలపై ఫోకస్ చేసింది. యుద్ధాన్ని ముగించేందుకు ఇజ్రాయెల్ అమెరికా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీపై సైతం ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మొజ్తబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని ఇరాన్ ప్రకటించింది.